ఎస్ విశేష్ గారు ఎలా చూస్తారండి అంటే చిన్నారులు మూడేళ్ల బాలిక ఇక తెలంగాణలో రీసెంట్ ఘటన కూడా చూసాం. ఒక సంవత్సరం ఏడాదిన్నర ఉన్నటువంటి బాలిక పైన, ఆ తర్వాత మూడేళ్ల బాలిక పైన, 8 ఏళ్ల బాలిక పైన, ఇలా చిన్నారులు అంటే చూస్తే ముద్దొచ్చే చిన్నారులను ఈ విధంగా చేసేటువంటి దుర్మార్గులు కావచ్చు, లేకపోతే వాళ్ళని ఎలా చూడాలి, అసలు ఇటువంటి సంఘటనలు జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి విశేష్ గారు? సో ప్రధానమైన కారణం అండి. ఒకటి ఎప్పుడూ కూడా సెక్షువల్ అఫెన్సెస్ అన్నీ కూడా సెక్స్ కోసం కాదు. మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఇట్ ఈస్ టు షో దేర్ పవర్ ఒకటి. కానీ ఇక్కడ నంద్యాల ఇన్సిడెంట్ లో కానివ్వండి, నంద్యాల ఇన్సిడెంట్ లో వాళ్ళు 7th క్లాస్ 8th క్లాస్ చదివే పిల్లలు మూడో తరగతి చదివే అమ్మాయి పైన అత్యాచారం చేశారు. అవును. నా ఉద్దేశం ప్రకారం, నా అబ్జర్వేషన్ ప్రకారము అది మీడియా ప్రభావం కానివ్వండి, లేకుంటే ఫోన్ సైట్స్ చూడడం వల్ల వాటిని ఎక్స్పెరిమెంట్ చేద్దాము అనే ఒక దీని వల్ల చేశారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి టీనేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత సెక్షువల్ డిజైర్స్ అనేవి ఏర్పడతాయి, సెక్షువల్ హార్మోన్స్ మొదలవుతాయి, సెక్షువల్ ఆలోచనలు అనేవి మొదలవుతాయి. మొదలైన తర్వాత వాళ్ళు దానిని ఆలోచనల వరకే ఉంచుకుంటే పర్లేదు. కానీ కొంతమంది ఏంటంటే ఈ ఫోన్ సైట్స్ ఇవి చూడడం వల్ల దీన్ని మనం కూడా ట్రై చేయాలి అనే ఒక ఆలోచనకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత వాళ్లకు ఈజీగా దొరికే టార్గెట్ ఎవరంటే తమకంటే చిన్న వయసులో ఉన్న పిల్లలు. సో ఆ పిల్లల పైన వాళ్ళు ఇటువంటి అత్యాచారానికి తెగబడ్డారు. ఓకే. సో అది వాళ్ళు తెలిసి చేశారని, లేకుంటే వాళ్ళు కావాలని చేశారని అనే కంటే కూడా వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్స్ కు లోనై చేశారని చెప్పొచ్చు. అయితే ఆ తరువాత జరిగిన సంఘటన ఏదైతే ఉందో, వాళ్ళు ఆ అమ్మాయిని చంపేయడము, ఆ తరువాత ఆ పిల్లల యొక్క పేరెంట్స్ ఆ పాప శవాన్ని కూడా మాయం చేయడం, ఇవి మాత్రం వాళ్ళ యొక్క క్రిమినల్ మైండ్ కి ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. ఒక నేరం అనేది ఇంటెన్షనల్ గా చేశారా, లేకుంటే తప్పనిసరి పరిస్థితులు చేశారనేది ఉంటుంది నేరానికి. ఇక్కడ ఇది చాలా ప్లాన్డ్ గా చేశారు. ప్లాన్డ్ గా చేయడం వల్లనే ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి హత్య కూడా చేశారని మనం చెప్పొచ్చు అండి. ఓకే, అది కాదండి. అంటే అసలు ఇంత చిన్న పిల్లలు కేవలం ఇటువంటి ఫోన్ వెబ్సైట్స్ కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్ అవైలబుల్ ఉండడం వల్లే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి అనుకోవాలా? తప్పకుండా అండి. ఇప్పుడు మా జనరేషన్ లో కానీ, నా తర్వాత జనరేషన్ లో కానీ మాకు అందుబాటులో ఉన్నది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉన్నది సినిమాలండి. సినిమాలు, డ్రామాలు ఉండేవి ఆ రోజుల్లో. ఓకే. సో మహా అయితే సెక్స్ బుక్స్ అందుబాటులో ఉండేవి, సెక్స్ కి సంబంధించి. అభిసారి కొన్ని మ్యాగజైన్స్, లేకుంటే కొన్ని థర్డ్ రేట్ సెక్స్ బుక్స్ చాట్ అమ్మేవాళ్ళు, వాటి చాట్ చదువుకునేవాళ్ళు అందరూ కూడా. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కడికి కూడా సెల్ ఫోన్ ఉంటే చాలు, నీకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న ఫోన్ సెట్ కూడా నీకు ఓపెన్ అవుతుంది. సో అందులో రకరకాల విచిత్రమైన ఫోన్ వీడియోస్ మనకు కనిపిస్తాయి. అవును. ఇందులో కొన్ని చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి. చైల్డ్ పోర్న్ ఈజ్ క్రైమ్ ఇన్ అక్రాస్ ది గ్లోబ్. ప్రపంచవ్యాప్తంగా కూడా 14 సంవత్సరాలకు లోబడిన పిల్లల పైన కనుక పోర్న్ కనుక చిత్రీకరించినా గానీ, వాళ్ళ ఫోటోలు పెట్టినా అది క్రైమ్. అయినా కానీ కొంతమంది డార్క్ వెబ్ లో అటువంటి చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేసేవాళ్ళు ఖచ్చితంగా సైకలాజికల్ డిజార్డర్ తో బాధపడుతున్న వాళ్ళు అయి ఉంటారు, లేకుంటే డబ్బు కోసం కక్కుర్తి పడుతున్న వాళ్ళు అయి ఉంటారు. ఈజీ మనీ అండి. దీని వల్ల ఏదంటే ఈజీ మనీ వస్తుంది అనేది వాళ్ళకి ప్రధానంగా వాళ్ళు చేసేది. కొంతమందికి సైకలాజికల్ డిజార్డర్, పీడోఫైల్ అనే సైకలాజికల్ డిజార్డర్ కూడా ఉంటుంది. అంటే చిన్న పిల్లలతో సెక్స్ చేస్తే బాగుంటుంది అనేది మనం మానసిక వ్యాధిగా చూడాలి దాన్ని. మానసిక వ్యాధి అండి. మానసిక వ్యాధి. అటువంటి ఉన్నవాళ్ళు చిన్న పిల్లల్ని టార్గెట్ చేసుకుంటారు. దాన్ని చూసిన ఇటువంటి పిల్లలు కూడా దాని నుంచి ఇన్స్పిరేషన్ పదం వాడకూడదు నిజానికి, కానీ దాని నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇటువంటి అఘాయితాలకు పాల్పడుతున్నారని నా అబ్జర్వేషన్.